చేసిన పెద్దలకు వివిధ పేరున బీసీ కులాల సమన్వయక ఆహ్వానం పలుకుతుంది. కోరుతున్నాము. ఈటెల ఎల్ రమణ గారు ఇప్పుడు లక్ష్మణ్ గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, ఈటెల రాజేందర్ గారు, ఎల్ రమణ గారు ఆవిష్కరిస్తున్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారికి స్వాగతం పలుకుతున్నాము. సభ్యులు మాజీ మంత్రివర్యులు వేదికపైకి విగ్రహావిష్కరణలో కోరుతున్నాము. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఇప్పుడు హలో సమన్వయ ఆధ్వర్యంలో బొమ్మ రఘురాం నేత జగదీష్ నాయకత్వంలో ఈరోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉండాలని భావిస్తున్నాము. ఈ కార్యక్రమం పూజ్య బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి పెద్దలు రాష్ట్ర మంత్రులు గౌరవనీయులు ఎమ్మెల్సీ మా రమణకి రామిరెడ్డి గారు, పెద్దలు రఘురాం నేత గారు, జగదీష్ గారు, రాములు గారు, యాదగిరి వెంకన్న, అతడే పత్తిని జ్ఞానేశ్వర్, దశరథ్, వేణు, మా అన్న లక్ష్మణసాయి గారు, దేవదాస్ గారు, సుదర్శన్ గారు, గౌరవ కార్పొరేటర్లు, నాయకులకు అందరికీ పేరుపైన నమస్కారం. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. మనం మొట్టమొదటిగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 41లో 1941లో గాంధీజీ గారిని కలిసి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న మహనీయుడు ఆయన. ఆ తదుపరి 47-49 మధ్యకాలంలో ఆనాటి నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా పోరాటంలో తుపాకీ పట్టిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారు అనేక మార్లు ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా పనిచేసినాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగే ఉద్యమంలో ఆనాడు అసలు భాషలోకి అమరుల సాక్షిగా తెలంగాణ వచ్చేంత వరకు ఏ పదవి అధిష్ఠించాలని చెప్పి శపథం చేసి జీవితాంతం తెలంగాణ కోసం పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మేము చిన్న తరంలో వారు చేనేత శాఖకి మధ్యలో ఉన్నప్పుడు మా ఊరికి వచ్చినారు. చిన్న పిల్లగారు. అంటే ఆనాడే ఈ జాతి కోసం, ఇక్కడ ఉన్న సమస్యల కోసం ఎంత ఐక్యభావంతో పనిచేసిందో ఆనాడు చేనేత కార్మిక వర్గానికి సంపూర్ణంగా తెలుసు. వారు తెలంగాణ మలిదశ ఉద్యమం సందర్భంగా వారు స్వయంగా వారు ఉన్న ఇంటినే ఇచ్చి ఉద్యమానికి ఊపిరిపోసిన బిడ్డ. నాకు ఇప్పటికి గుర్తు, ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో కూడా ఆయన వయసు 90 సంవత్సరాలు ఢిల్లీలో దీక్ష చేసిన సందర్భం ఇక్కడ గుర్తు. వారి బిడ్డ ఇవాళ ఒక విశ్వవిద్యాలయం ఏర్పడింది, సంతోషం. ఈ మహనీయుని యొక్క విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నామంటే ఆయన ఆశయాలను, ఆయన చేతుల్ని
రాబోయే తరాలకు అందించడానికి మనమంతా కమిట్మెంట్ సమాజానికి సాయం చేసే సేవ చేసే దానికోసం తప్పకుండా జయంతి ఉత్సవాన్ని వర్ధంతి సభని మొక్కుబడిగా కాకుండా మరి ఆచరణ ముందు తీసుకున్న దానికోసం మనం అందరం కంకణబద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తూ సేవించుకున్న నమస్కారం.